హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు ఉగాది స్పెషల్గా షార్ట్ అండ్ స్వీట్గా వీడియోనైతే షూట్ చేశానండి. అలాగే ఇంకా కింద ముగ్గులు వేసుకోవడం కానీ క్లీనింగ్ కానీ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా గడపలకు కూడా ఇలా పసుపు కుంకుమతో పూజించేసుకున్నాను. ఇంకా దేవుడికి నైవేద్యం అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇంకా ఇలా పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకుని ఇంకా దేవుడిని అయితే ఇలా పువ్వులతో అలంకరించేసుకున్నానండి. ఇంకా పండగ అంటేనే రంగురంగుల ముగ్గులు, ఇంకా దేవుడిని ఇలా అలంకరించుకోవడం ఇవే ఉంటాయి కదండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను పూజ అయితే ఇలానే చేసుకుంటానండి. దేవుడికి కొబ్బరికాయ అవి కొట్టేసుకుని ఇంకా దేవుడికి నైవేద్యం అవన్నీ సమర్పించుకుని ఇంకా హారతి అది ఇచ్చేసానండి. హారతి ఇచ్చేసి ఇంకా మేము కూడా దేవుడికి నమస్కారం పెట్టేసుకున్నాము. ఇంకా పూజ అది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలు అందరూ హారతి అయితే తీసేసుకున్నారండి. ఇంకా మా ఇంట్లో ఉగాది రోజు అయితే పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి. అలాగే మీకు అందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈ ఉగాది రోజున మీరు ఎంతో సంతోషంగా ఆయురారోగ్యాలతో ఈ కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఇంకా ఒకటేసారి ఇలా లంచ్ అయితే చేసేసామండి. ఇంకా ఇక్కడైతే ఇడ్లీకి పప్పు అయితే వేశాను. ఇంకా బౌల్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలండి. మీరైతే మా కిచెన్ని చూసి భయపడకండి. ఇంకా ఫైనల్గా సింక్ కానీ ప్లాట్ఫామ్ కానీ బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా దోశ కోసం ఈరోజు కొట్ర అయితే కాసానండి. ఎప్పుడు ఒకేలా చెయ్యను, అప్పుడప్పుడు ఒకరోజు కొట్ర దోశ అలాగా డిఫరెంట్గా చేస్తూ ఉంటాను. ఇంకా బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. ప్రశాంతంగా ఉంది. ఇంకా అలాగే రాగి బిందెలో వాటర్ తాగితే మంచిది అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇంకా మేమైతే ఎక్కువగా రాగి బిందె వాటరే తాగుతామండి. ఇంకా దోశకైతే వేసేసాను. ఇంకా పప్పు అవన్నీ నలిగిపోతూ ఉన్నాయి. మా ముగ్గు చూసారా ఎలా ఉందో. ఇంకా మా పాప అయితే కింద ఆడుకుంటూ ఉంది. ఇంకా మా అబ్బాయి అయితే ఉయ్యాల్లో కూర్చున్నాడు. ఇంకా దోశ బ్యాటర్ కూడా అయిపోయిందండి. ఇంకా అది కలిపేసుకొని బౌల్స్లోకి తీసేసుకున్నాను. అలాగే మీలో ఎవరికైనా నెల్లూరు స్పెషల్ కొట్ర దోశ కావాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను లింక్ని, ఒకసారి చెక్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మనము ఎప్పుడు అటుకులు రైసు ఇలా వేసి చేస్తూ ఉంటాం కదా దోశ బ్యాటర్ని, ఓసారి ఇలా కొట్రతో ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక కొత్త వ్లాగ్తో మేము ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.